Hi students, this is Haris Khan from Khan Coaching Center, Pradhutur. Hi students, this is Haris Khan from Khan Coaching Center, Pradhutur. We have started Agnical for 10th class. This is metals and non-metals. This is a chapter 3, right? Chemistry it is, physical science, CBSE and state syllabus. The chudandi chemical properties of metals. సింపుల్ గా ఒక ఐడియా ఇవ్వాలంటే మీకు సింపుల్ గా ఇస్తా చూడండి. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లో మనం ఏమేమి చూస్తామంటే దీనిలో 2 చాప్టర్స్ కలిసి ఉన్నాయి. ఒకటి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఆ తర్వాత మెటలర్జీ. ఓకే, మెటలర్జీలో మీరు ఏం నేర్చుకుంటారంటే ఓర్ ఉంది, ఓర్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది మెటల్ టోటల్ గురించి, దాని గురించి మీరు 3.4 నుంచి స్టార్ట్ చేస్తారు అది చాప్టర్ దానిలో. ఓకే, ఐ విల్ గివ్ బేసిక్ ఐడియా అబౌట్ దిస్ చాప్టర్. These non-metals and metals, right? Metals and non-metals లో ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ ప్రాపర్టీ చెప్తారండి. ఫిజికల్ ప్రాపర్టీలో ఈజీగా మనము ఎప్పుడైతే మనం డిగ్ చేస్తామో, ఓకే, అర్త్లో డిగ్ చేసినప్పుడు ఏమైనా మనకి మెటల్ ఏదన్నా దొరికితే ఏ విధంగా కనుక్కోవాలంటే, ఒకవేళ షైనింగ్ అనిపిస్తే, ఆ మెటల్ షైనింగ్ గా అనిపిస్తే, అది సర్ఫేస్ మీద షైనింగ్ అనిపిస్తే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వన్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్, దట్ ఈస్ కాల్డ్ మెటాలిక్ లస్టర్. వాట్ ఇట్ రైట్? మెటాలిక్ లస్టర్ వచ్చేసి ఒక ప్రాపర్టీ అండి. ఇంకా దానికి షైనింగ్ చేయాలంటే శాండ్ పేపర్ తీసుకొని దాని మీద రబ్ చేసినామనుకోండి, అది కూడా మనకి ఇంకా షైనింగ్ అనిపిస్తుంది. దెన్ దట్ ఈస్ అపీరియన్స్ బాగుంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటాలిక్ లస్టర్ అంటాము. సెకండ్ వచ్చేసి అదే మెటల్స్ తీసుకొని మనం మెటల్స్ లైక్ మెగ్నీషియం, ఓకే, సోడియం, జింక్, ఓకే, కాపర్, ఆల్ దీస్ థింగ్స్ మెటల్స్. ఆఫ్టర్ దట్ జింక్, ఓకే, వెన్ వీఆర్ టేకింగ్ ద నైఫ్ తీసుకొని ఆ మెటల్ కి కట్ చేయడానికి ట్రై చేస్తే మనకు హార్డ్ గా అనిపిస్తుంది అండి. ఓకే, హార్డ్నెస్ ఇస్ ద అనదర్ ప్రాపర్టీ ఆఫ్ ది మెటల్. వెన్ యూ ఆర్ టేకింగ్ ద బాక్స్ తీసుకొని అక్కడ ఒక మెటల్ పీస్ పెట్టి, ఓకే, హ్యామర్ తో 3 to 4 టైమ్స్ కొట్టినాం అనుకోండి, దానికి అది మ్యాలబిలిటీ నేచర్ లో వచ్చేస్తుంది, అంటే షీట్స్ లాగా ఫామ్ అయిపోతుంది. ఆ షీట్స్ మనము అంటెన్సిల్స్ అంటే బౌల్స్ కానీ, ఓకే, కుకింగ్ అంటెన్సిల్స్ అవన్నీ మనం మేక్ చేస్తామండి, ప్రిపేర్ చేస్తామండి. ఓకే, ఆ మ్యాలబిలిటీ అనేది ఒక నేచర్ దేనిది, మెటల్ది. దెన్ అదే దానికి వచ్చేసి గోల్డ్ తీసుకుంటే, మనము గోల్డ్ కి మనం ఒక హ్యామర్ తో కొడితే అది వైర్ లాగా ఫామ్ అయిపోతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డక్టిలిటీ ప్రాపర్టీ. ఓకే, దిస్ ఇస్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ విచ్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ. అండర్స్టాండ్? రైట్. ఓకే, ఫిజికల్ ప్రాపర్టీ ఎప్పుడైతే డక్టిలిటీ నేచర్ గోల్డ్ కి ఉందో, 2 kilometers 1 gram ఆఫ్ గోల్డ్ కి వచ్చేసి 2 kilometer మనం లెంత్ డక్టైల్ వైర్ లాగా క్రియేట్ చేయొచ్చండి. ఓకే, దిస్ ఈస్ అ సింపుల్ ప్రాపర్టీ. అనదర్ ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ ఈస్ హై మెల్టింగ్ పాయింట్, లో బాయిలింగ్ పాయింట్. మీన్స్ వాట్? హై మెల్టింగ్ పాయింట్ అంటే, ఓకే, గాట్ ఇట్, వాట్ ఐఎమ్ సేయింగ్, మెల్ట్ కావడానికి ఏం కావాలండి, ఏమన్నా ఐరన్ మీరు పెడితే చాలా డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ దగ్గర హీట్ చేస్తే అప్పుడు అది మెల్ట్ అవుతుందండి, అంతవరకు కాదు. రైట్? డిపెండ్ ఆన్ ద మెటల్స్ ఏదైతే సాఫ్ట్ ఉంటాయో అవి తొందరగా మీన్స్ హీట్ ఎక్కుతుందండి, తొందరగా మెల్ట్ అవుతాయి. ఏదైతే మెటల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు మెల్ట్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ high melting point. Low boiling point means boiling point is nothing but 100 degrees centigrade. High boiling point 100 degrees centigrade reach కావాలంటే ఈజీగా హీట్ అయిపోతుంది అంటే అది, దట్స్ వై ఇట్ ఈస్ ఏ లో బాయిలింగ్ పాయింట్ అంటాము. కమింగ్ ఆన్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, ఓకే, ఇట్ ఈస్ ఏ హై కండక్టివిటీ ఆఫ్ హీట్ వచ్చేసి ఈజీగా మూవ్మెంట్ అయిపోతుంది అండి. యాక్చువల్ గా వి నో వెరీ వెల్ దట్ మనకు ఒకటి తెలుసు అండి, ఎప్పుడైతే ఆటమ్స్ ఉంటాయో, ఆటమ్స్ లో అవుటర్ మోస్ట్ షెల్ లో ఎలక్ట్రాన్స్ ఉంటాయో, ఆ ఎలక్ట్రాన్స్ కి ఏం కావాలంటే ఎప్పుడైతే హీట్ ఇస్తామో ఆ హీట్ వచ్చేసి దీంట్లో తగులుతానే మీన్స్ ఇట్ ఈస్ మూవింగ్ అవుట్ మీన్స్ ఇన్సైడ్ ఆఫ్ ది మెటల్, ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. ఇట్ హాస్ ఏ గుడ్ కండక్షన్ ఆఫ్ హీట్ and good conduction of electricity also. This is the properties of, okay, metals. Okay, then second